ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 10 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి వద్దకు మీరు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇక్కడ మీకు ప్రాపంచిక ప్రకంపనాల నుండి అతీతమైన సత్యమైన వారి సత్సంగం లభిస్తుంది. ఈరోజు మురళీలోని ప్రశ్న: బాబా పిల్లల ఉన్నతి కొరకు సదా ఏ సలహాను ఇస్తారు? సమాధానము: మధురమైన పిల్లలు పరస్పరంలో ఎప్పుడూ ప్రాపంచిక వ్యర్థ విషయాలను గురించి మాట్లాడకండి. ఎవరైనా వినిపించినా విననట్లు ఉండిపోండి. మంచి పిల్లలు తమ సర్వీసు బాధ్యతను ముగించుకుని తండ్రి స్మృతిలో నిమగ్నమై ఉంటారు. కానీ చాలామంది పిల్లలు వ్యర్థ విషయాలను చాలా సంతోషంగా వింటారు మరియు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. దీనిలో చాలా సమయం వేస్ట్ అయిపోతుంది, ఉన్నతి కూడా జరగదు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. 2 సార్లు ఓం శాంతి అని చెప్పినా అది రైటే. పిల్లలకు ఓం శాంతి అర్థం ముందే అర్థం చేయించబడింది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నా స్వధర్మమే శాంతి అయినప్పుడు అడవులు మొదలైన స్థానాలలో వెతకటం వలన శాంతి లభించదు. అలాగే నేను కూడా శాంతి స్వరూపమునే అని తండ్రి చెప్తున్నారు. వాస్తవానికి ఇది చాలా సహజమే, కానీ మధ్యలో మాయతో యుద్ధం జరుగుతుంది కనుక కొద్దిగా కష్టం కలుగుతుంది. అనంతమైన తండ్రి తప్ప ఇతరులెవ్వరూ కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు అని పిల్లలకు తెలుసు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగరులు. దేహదారులను ఎప్పుడూ జ్ఞానసాగరులు అని అనరు. రచయితయే రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానమును ఇస్తారు. అది పిల్లలైన మీకు లభిస్తుంది. తండ్రి స్మృతి పాదరసం వంటిది కనుక మంచి మంచి అనన్యమైన పిల్లలు కూడా తండ్రి స్మృతిని మర్చిపోతూ ఉంటారు. పాఠశాలలో అయితే తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు కదా. అంకెలను సదా స్కూల్లోనే లెక్కిస్తారు. సత్యయుగంలో ఎప్పుడూ అలా నెంబరు లెక్కించరు. ఇది పాఠశాల. దీనిని అర్థం చేసుకునేందుకు కూడా గొప్ప బుద్ధి ఉండాలి. అర్ధకల్పం భక్తి నడిచిన తరువాత జ్ఞానమిచ్చేందుకు జ్ఞానసాగరులు వస్తారు. భక్తి మార్గంలో అందరూ దేహదారులైన కారణముగా జ్ఞానమును ఇవ్వలేరు. శివబాబా భక్తి చేస్తారు అని అనరు. వారెవరి భక్తి చెయ్యాలి? దేహరహితులు ఆ తండ్రి ఒక్కరే. వారు ఎవరి భక్తిని చెయ్యరు. మిగిలిన దేహదారులందరూ రచన అయినందువలన భక్తి చేస్తారు. ఒక తండ్రి మాత్రమే రచయిత. ఈ కనుల ద్వారా ఏవైతే చిత్రాలు మొదలైనవి చూస్తున్నారో అవన్నీ రచనయే. ఈ విషయాలను క్షణక్షణము మర్చిపోతారు. మీకు అనంతమైన వారసత్వం తండ్రి లేకుండా లభించదు అని తండ్రి చెప్తున్నారు. వైకుంఠ సామ్రాజ్యం మీకు లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. 2500 సంవత్సరాలు సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలు నడిచాయి. ఇది నిన్నటి విషయమేనని పిల్లలైన మీకు తెలుసు. అయితే ఇది తండ్రి తప్ప ఇతరులెవ్వరూ కూడా తెలియచేయలేరు. ఆ తండ్రియే పతిత పావనులు. ఇది అర్థం చేయించేందుకు కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, కోటిలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు. తండ్రి ఈ చక్రమును కూడా అర్థం చేయించారు. ఈ జ్ఞానము పూర్తి ప్రపంచం కొరకు ఇవ్వబడింది. మెట్ల చిత్రం కూడా చాలా బాగుంది. అయినా కొందరు అసంతృప్తిగానే ఉంటారు. వివాహముల కొరకు కళ్యాణ మంటపాలు కట్టించిన వారి వద్దకు వెళ్ళి అర్థం చేయించి దృష్టినివ్వండి. పోను పోను ఈ విషయాలు అందరికీ ఇష్టమవుతాయి. పిల్లలైన మీరు అర్థం చేయించాలి. తండ్రి ఎవరి వద్దకు వెళ్ళరు. భగవాను వాచ: పూజారులను ఎప్పుడూ పూజ్యులు అని అనరు. కలియుగంలో పవిత్రులు ఒక్కరు కూడా ఉండజాలరు.
పూజ్య దేవీ దేవత ధర్మస్థాపనను కూడా అత్యంత పూజ్యులెవరో వారే చేస్తారు. అర్ధకల్పం పూజ్యులుగా, అర్ధకల్పము పూజారులుగా ఉంటారు. ఈ బాబా అనేక మంది గురువులను ఆశ్రయించారు. కానీ గురువులను ఆశ్రయించడం భక్తి మార్గమని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు పూజ్యులుగా తయారు చేసే సద్గురువే లభించారు. కేవలం ఒక్కరిని కాదు, అందరినీ తయారు చేస్తారు. సర్వుల ఆత్మలు పూజ్య సతో ప్రధానంగా అయిపోతాయి. ఇప్పుడు తమో ప్రధానంగా పూజారులుగా ఉన్నారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు. తండ్రి చెప్తున్నారు, కలియుగంలో పవిత్ర పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు. అందరూ వికారాల ద్వారానే జన్మిస్తారు. ఇది రావణ రాజ్యము. ఈ లక్ష్మీనారాయణలు కూడా పునర్జన్మలు తీసుకుంటారు. కానీ వారు పూజ్యులు. ఎందుకంటే అక్కడ రావణుడు ఉండడు కదా, రామరాజ్యము అని అంటారు. కానీ అది ఎప్పుడు ఉండేదో, రావణ రాజ్యంగా ఎప్పుడు అవుతుందో ఏమాత్రం తెలియదు. ఈ సమయంలో ఎన్ని సభలు ఉన్నాయో చూడండి. పలానా సభ అనేకం ఉన్నాయి. ఎక్కడైనా కొద్దిగా ఏమైనా దొరుకుతుంది అంటే వారిని వదిలి మరొక వైపుకు వెళ్ళిపోతారు. మీరు ఈ సమయంలో పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. ఇందులో కూడా కొందరు 20%, కొందరు 50% అయ్యారు. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు పైన మిగిలి ఉన్న ఆత్మలు కూడా వస్తున్నాయి. సర్కస్లో కూడా కొంతమంది మంచి మంచి పాత్రధారులు ఉంటారు. కొందరు మామూలు పాత్రధారులు కూడా ఉంటారు. ఇది అనంతమైన విషయము. పిల్లలకు ఎంత బాగా అర్థం చేయించబడుతుంది. పిల్లలైన మీరు ఇక్కడకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు, గాలి తినడానికి కాదు. కొందరు రాతిబుద్ధి వారిని తీసుకుని వస్తారు. వారు ప్రాపంచిక ప్రకంపనాలతోనే ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి శ్రీమత్తము ద్వారా మాయ పైన విజయమును ప్రాప్తి చేసుకుంటున్నారు. మాయ క్షణక్షణము కూడా మీ బుద్ధిని పరిగెత్తిస్తూనే ఉంటుంది. ఎక్కడైతే బాబా ఆకర్షిస్తారు, తండ్రి ఎప్పుడూ కూడా వ్యతిరేకమైనటువంటి మాటలను మాట్లాడరు. ఎందుకంటే తండ్రి సత్యమైన వారు కదా. ఇక్కడ మీరు సత్యమైన సాంగత్యములో కూర్చుని ఉన్నారు. ఇతరులందరూ అసత్య సాంగత్యాలలో ఉన్నారు. వాటిని సత్సంగములు అని అనడం కూడా పెద్ద పొరపాటు. సత్యమైన వారు ఒక్క తండ్రేనని మీకు తెలుసు. మనుష్యులు సత్యమైన పరమాత్మని పూజిస్తారు. కానీ ఎవరిని పూజిస్తున్నారో వారికి తెలియదు. కనుక దానిని అంధశ్రద్ధ అని అంటారు. ఆగాఖాన్ గారికి ఎంతమంది శిష్యులు ఉన్నారో చూడండి. వారు ఎక్కడికి వెళ్ళినా మంచి బహుమతులు లభిస్తాయి. వజ్రాలతో తులాభారం చేస్తారు. నిజానికి ఎవ్వరూ వజ్రాలతో ఎప్పుడూ తోచలేరు. సత్యయుగంలో వజ్ర వైడూర్యాలు అంటే మీ కొరకు అవి రాళ్లతో సమానము. వాటిని భవనాలలో పొదిగిస్తారు. ఇక్కడ వజ్రాలు దానంగా గ్రహించగలిగిన వారు ఎవ్వరూ లేరు. మనుషుల వద్ద ధనం చాలా ఎక్కువగా ఉండడం వలన దానం చేస్తారు. అయితే ఆ దానము పాపాత్మలకు చేయడం వలన దానము ఇచ్చే వారిపైన కూడా పాపభారం పెరుగుతుంది. అజామిళుడు వంటి పాపాత్ములుగా అవుతారు. ఇది భగవంతుడు కూర్చుని అర్థం చేయిస్తున్నారు, మనుష్యులు కాదు. కనుక తండ్రి చెప్తున్నారు, మీ చిత్రాలపైన ఎల్లప్పుడూ కూడా భగవాను వాచ అని వ్రాసి ఉండాలి. సదా త్రిమూర్తి శివ భగవాను వాచ అని వ్రాయండి. కేవలం భగవంతుడు అంటే కూడా మనుషులు తెకమక పడతారు. భగవంతుడు నిరాకారులు కనుక త్రిమూర్తి అనే పదం తప్పకుండా వ్రాయాలి అని బాబా అంటున్నారు. కేవలం శివబాబా అని కాదు, బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురి పేర్లు ఉండాలి. అందుకే త్రిమూర్తి శివ భగవాను వాచ అని ఉండాలి. బ్రహ్మదేవతాయ నమః, తర్వాత వారిని గురువు అని కూడా అంటారు.
శివశంకరులు ఒక్కరే అని అనేస్తారు. ఇప్పుడు శంకరుడు ఎలా జ్ఞానాన్ని ఇవ్వగలడు? అమర కథ కూడా ఉంది. మీరందరూ పార్వతులే. తండ్రి పిల్లలైన మిమ్మల్ని అందరినీ ఆత్మలుగా భావించి జ్ఞానమునిస్తారు. భక్తికి ఫలమును భగవంతుడే కదా ఇస్తారు. ఉన్నవారు ఒక్క శివబాబాయే. ఈశ్వరుడు, భగవంతుడు మొదలైన వారెవ్వరూ లేరు. కేవలం భగవంతుడు అంటే ఒక్కరే, వారే శివబాబా. శివబాబా అనే పదం చాలా మధురమైనది కదా. తండ్రి స్వయంగా మధురమైన పిల్లల్లారా అని అంటారు. కావున వారు తండ్రి అయ్యారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆత్మలోని సంస్కారాలు నింపబడతాయి. ఆత్మ నిర్లేపి కాదు. నిర్లేపి అయితే పతితంగా ఎందుకు అవుతుంది? లేపచేపములు తప్పకుండా అంటుకుంటాయి. అందుకే పతితంగా అవుతుంది. భ్రష్టాచారి అని కూడా అంటారు. దేవతలు శ్రేష్టాచారులు, మీరు సర్వగుణ సంపన్నులు. మేము నీచులము, పాపులము అని మనుషులు దేవతలను మహిమ చేస్తారు. అందువలన స్వయాన్ని దేవతలము అని చెప్పుకోలేరు. ఇప్పుడు తండ్రి కూర్చుని మనుషులను దేవతలుగా తయారు చేస్తున్నారు. గురునానక్ గ్రంథంలో కూడా వారి మహిమ ఉంది. సిక్కులు సత్శ్రీ అకాల్ అని అంటారు. అకాలమూర్తి అయిన వారే సత్యమైన సద్గురువు. కావున వారినొక్కరినే గౌరవించాలి, అంగీకరించాలి. చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అర్థం కొంచెం కూడా తెలియదు. ఇప్పుడు సద్గురువు అకాలుడైన తండ్రియే స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. సన్ముఖంలో కూర్చుని ఉన్నా ఏమీ అర్థం చేసుకోరు. కొందరు ఇక్కడి నుండి వెళ్ళగానే వదిలేస్తారు. పిల్లల్లారా, ఎప్పుడూ కూడా ప్రాపంచిక వ్యర్థ మాటలను వినకండి అని బాబా చెప్తున్నారు. చాలామంది అటువంటి మాటలను చాలా సంతోషంగా వింటూ ఉంటారు. అలాగే ఇతరులకు కూడా వర్ణన చేసి చెప్తూ ఉంటారు. తండ్రి మహావాక్యాలనైతే మర్చిపోతారు. వాస్తవానికి మంచి పిల్లలు తమ సర్వీసు బాధ్యతను నిర్వహించి మళ్ళీ తమ మస్తీలో, తన నశాల్లో తాను ఉండిపోతారు. కృష్ణుడు మరియు క్రైస్తవులకు చాలా మంచి సంబంధం ఉంది అని తండ్రి అర్థం చేయించారు. కృష్ణునికి రాజధాని ఉంటుంది కదా. లక్ష్మీనారాయణులు అనే పేరు తరువాత వస్తుంది. వైకుంఠము అనగానే వెంటనే కృష్ణుడు గుర్తుకు వస్తాడు. లక్ష్మీనారాయణులు కూడా గుర్తుకురారు. ఎందుకంటే కృష్ణుడు చిన్న బాలుడు. చిన్న పిల్లలు అంటే పవిత్రంగా ఉంటారు. పిల్లలు ఎలా జన్మ తీసుకుంటారో కూడా మీరు సాక్షాత్కారంలో చూశారు. నర్సు నిలిచి ఉంటుంది, అంటే తల్లి వద్ద నర్సు నిలబడి ఉంటుంది. వెంటనే చేతిలోనికి తీసుకొని సంభాళిస్తుంది. ఇవన్నీ మీరు సాక్షాత్కారం చేసుకున్నారు అంటున్నారు బాబా. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము వేరువేరుగా పాత్రను అభినయిస్తుంది. ఏదైతే జరుగుతుందో అదంతా డ్రామాయే. అందులో ఎలాంటి సంకల్పాలు రావు. ఇదంతా తయారైన డ్రామా కదా. డ్రామా ప్లాన్ అనుసారంగా మన పాత్ర కూడా నడుస్తూ ఉంది. మాయ కూడా ప్రవేశిస్తుంది, తండ్రి కూడా ప్రవేశిస్తారు. కొందరు తండ్రి మతమును అనుసరిస్తారు, కొందరు రావణుని యొక్క మతాన్ని అనుసరిస్తారు. బాబా అడుగుతున్నారు, అసలు రావణుడు అంటే ఎవరు? అతన్ని ఎవరైనా చూసారా? ఎప్పుడైనా చూసారా అని బాబా అడుగుతున్నారు. కేవలం చిత్రాన్ని చూస్తారు. శివబాబాకైతే రూపం ఉంది. మరి రావణుని యొక్క రూపం ఏమిటి? పంచవికారాలు అనే భూతం ప్రవేశమైనప్పుడు రావణుడు అని అంటారు. ఇది భూతాల ప్రపంచము, అసురుల ప్రపంచము. ఇప్పుడు మన ఆత్మ బాగుపడుతూ పరివర్తన చెందుతూ ఉంది అనేది మీకు తెలుసు. ఇక్కడ అంటే ఈ అంతిమ సమయంలో ఈ శరీరం కూడా వికారిదే. ఆత్మ బాగుపడుతూ పావనముగా అయిపోతుంది. తర్వాత ఈ శరీరాన్ని కూడా వదిలేస్తుంది.
తర్వాత జన్మలో మీకు సతోప్రధానమైనటువంటి శరీరం లభిస్తుంది, కాంచన కాయం లభిస్తుంది. అంటే ఆత్మ కూడా కాంచనముగా ఉంటుంది. బంగారు మేలిమిగా ఉంటే ఆభరణాలు కూడా మేలిమిగానే తయారవుతాయి. బంగారంలో కల్తీ కూడా చేస్తారు. ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఆది మధ్యాంతాల జ్ఞానం తిరుగుతూ ఉంటుంది. మనుషులకు కొంచెం కూడా తెలియదు. ఋషులు మునులు అందరూ నేతి నేతి అంటూ వెళ్ళిపోయారు అని అంటారు. లక్ష్మీనారాయణలను అడిగితే వారు కూడా నేతి నేతి అంటారని మనం అంటాము. కానీ వారిని అడగము. ఎవరిని అడుగుతారు? గురువులనైతే అడుగుతారు. మీరు వారిని ఈ ప్రశ్నలు కూడా అడగవచ్చు. మీరు అర్థం చేయించేందుకు ఎంత కష్టపడతారు? గొంతు కూడా పూడుకుపోతుంది. తండ్రిని అర్థం చేసుకున్న పిల్లలకే తెలియచేస్తారు కదా. మిగిలిన వారితో అనవసరముగా మీ తలను పాడు చేసుకోరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సర్వీసు యొక్క బాధ్యతలను పూర్తి చేసి మీ మస్తీలో అంటే మీ నశలో మీరు ఉండిపోవాలి. అస్సలు వ్యర్థమైనటువంటి విషయాలను వినకూడదు అని బాబా అంటున్నారు. స్వయం వినకూడదు, ఎవరికి వినిపించకూడదు కూడా. ఒక్క తండ్రి మహావాక్యాలనే స్మృతిలో ఉంచుకోవాలి. వాటిని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. సదా సంతోషముగా ఉండాలి అంటే రచయిత మరియు రచనల యొక్క జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అంటే కేవలం దాని స్మరణ మాత్రమే బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఏ విషయంలో కూడా అసలు సంకల్పాలు అనేవి నడవకూడదు అంటున్నారు బాబా. దాని కొరకు డ్రామాను బాగా అర్థం చేసుకుని పాత్రను అభినయించాలి. ఎప్పుడైతే డ్రామా జ్ఞానం బుద్ధిలో ఉండదో అప్పుడు ప్రశ్నల యొక్క క్యూ మొదలవుతుంది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు చేశారు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. ఎప్పుడైతే డ్రామా జ్ఞానాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటారో అప్పుడు కల్పం క్రితం జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, మళ్ళీ కల్పం తర్వాత కూడా జరుగుతుంది అని ఎప్పుడైతే డ్రామా యొక్క యథార్థమైనటువంటి జ్ఞానం బుద్ధిలో ఉంటుందో అప్పుడు ఎలాంటి సంకల్పాలు కూడా నడవవు. ఇంకా ఎలాంటి సంకల్పం నడవడం లేదు అంటే కేవలం జ్ఞానం యొక్క స్మరణ బుద్ధిలో నడుస్తూ ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు డ్రామాను బాగా అర్థం చేసుకుని మీరు పాత్రను అభినయించాలి అని. ఈరోజు వరదానము, మైపన్ను అంటే నాది అనే దానిని బాబాలో ఇమిడ్చి వేసే నిరంతర యోగి సహజ యోగి భవ. సారాంశము, ఏ పిల్లలకైతే తండ్రి పైన ప్రతి శ్వాసలోనూ ప్రేమ ఉందో, ప్రతి శ్వాసలోనూ బాబా బాబా అని అంటూ ఉంటారో వారికి యోగం గురించి ఇక శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. స్మృతికి రుజువు వారి నోటి నుండి ఎప్పుడూ కూడా నేను అనే శబ్దం వెలువడదు. అంటే బుద్ధిలో నిరంతరము బాబా స్మృతియే నడుస్తూ ఉంది అంటే ఏ కర్మ చేసినా చేసేది మనం చేయవచ్చు, కానీ బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు, ఇలాంటి భావన మనసులో ఉంటుంది. నేనే చేశాను అనే శబ్దం ఎప్పుడు కూడా వెలువడదు. ఎప్పుడు అంటే ప్రతి శ్వాసలో కూడా బాబా పైన ప్రేమతో కూడినటువంటి భావన ఉన్నప్పుడు నేను అనే శబ్దం వెలువడదు. బాబా బాబా అనే శబ్దమే వెలువడుతుంది. మైపన్ అనేది బాబాలో ఇమిడిపోతుంది. బాబా మనకి బ్యాక్ బోన్గా అంటే ఆధారంగా ఉన్నారు. బాబా చేయించారు.
బాబా సదా తోడుగా ఉన్నారు. మీతోనే ఉంటాను, మీ జతలోనే తింటాను, మీ జతలోనే నడుస్తాను, తిరుగుతాను. ఈ స్మృతి ఎమర్జ్ రూపంలో ఎవరికైతే ఉంటుందో వారిని సహజ యోగులు అని అంటారు. అంటే ఎప్పుడో కేవలం గుర్తు వచ్చినప్పుడు బాబా మీరు నా జతలోనే ఉన్నారు, నేను మీ జతలోనే ఉన్నాను, మీ జతలోనే తింటాను, మీది ఏది ధరింపచేస్తారో నేను అదే ధరిస్తాను అంటే గుర్తు వచ్చినప్పుడు కేవలం ఇది పాఠంలాగా లోపల అనుకోవడం కాదు, ప్రాక్టికల్ ధారణలో ఇది ఉండాలి. ఎప్పుడైతే ప్రతి శ్వాసలో కూడా బాబా నావాడు, నేను బాబా దానిని ఈ స్మృతి ఉంటుందో అప్పుడు మనల్ని సహజ యోగులు అని అంటారు. స్లోగన్: నేను నేను అనడము అంటే మాయ అనే పిల్లిని ఆహ్వానించడం. బాబా బాబా అని అన్నారు అంటే మాయారూపీ పిల్లి పారిపోతుంది. అచ్చా, ఓం శాంతి.